కృష్ణ గారు కూతురు లాంటి వయసున్న రేణుక అసలు ఇక్కడ నేను పిలవకుంటే నిలబడ్డారు అంటే వారు ఎంత హీరోసో. సొంత కూతురు సహస్ర 10 సంవత్సరాల అమ్మాయి ఎంతో ఆరాటంగా ఆడుతూ పాడుతూ కృష్ణ ఎంతో కష్టపడి బిడ్డను పెంచాడు. బావా బావా అంటూ తన లోపటే ఆడడం, మాకెందుకు ఈ కష్టం అని. చాలా కష్టం. ఇలాంటి ఘటన ఇంకొకటి జరగకుండా ఉండాలంటే ఒక కొత్త చట్టం పెట్టడానికి, దానిపై 3 ఆర్డర్స్ తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తానని సర్కిల్ ఇన్స్పెక్టర్ కేవి సుబ్బారావు గారికి వారి టీంకి చెప్పాను. నిజంగా ఇక్కడ కూకటపల్లి పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు వారి టీము ఎంత చక్కని ఇన్వెస్టిగేషన్ చేసి క్రైమ్ సీన్ ఎవరైతే చంపారో 14 సంవత్సరాల అబ్బాయిని పట్టుకోవడం, అంతేకాకుండా ఇది ఎట్లా జరిగింది అన్నది వివరించడం నాకు యూస్ఫుల్. సుప్రీంకోర్టులో ఈ వారం మీరు చూశారు, బెట్టింగ్ యాప్ల ద్వారా లక్షల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మే 23ని ఆగస్టు 1ని సుప్రీంకోర్టులో నేనే వాదనలు వినిపించి 11 సంవత్సరాలుగా ఏ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు అని ఒక చట్టాన్ని తీసుకొచ్చాం. వారికి ఇష్టం లేకపోయినా 8 లక్షల కోట్లు ఆదాయం వస్తున్న డ్రీమ్ 11 లాంటి వాళ్ళకి 7,000 కోట్లు, 100 యాప్ల ద్వారా 1000 మంది సూసైడ్లు చేసుకుని 45 కోట్ల మందికి ప్రాణం కల్పించడానికి 788 మంది ఎంపీలు నాకు స్పందించారు. మన తెలుగు మల్లు రవి గారు కాంగ్రెస్, ఆర్ కృష్ణయ్య బీజేపీ అడగ్గానే సంతకాలు పెట్టారు. అలాంటి చట్టమే ఈరోజు 45 కోట్ల కుటుంబాలు కాపాడుతుంది. అలాంటి చట్టమే సహస్ర పేరుని నేను సుప్రీంకోర్టులో ఆర్డర్ తీసుకొచ్చి పార్లమెంట్లో గాని వచ్చే సెషన్లో పెట్టకపోతే సుప్రీంకోర్టు డైరెక్షన్ ఏ విధంగా బెట్టింగ్ యాప్ల్లో ఏంటి, నిమిష విషయంలో ఏంటి ఆర్డర్స్ తీసుకొచ్చాను నిన్న, అదే చట్టాన్ని తీసుకురావాలని నాకు పూర్తి నమ్మకం ఉంది. జ్యుడిషియరీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. పార్లమెంట్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ మీద ఒకవేళ ఈ నెల రోజుల్లో మరలా సెప్టెంబర్లో సెషన్ ఉంది, వారి చట్టాన్ని తీసుకురాకముందే నేను కోర్టుకు వెళ్తానేమో. అప్పుడు నేను కృష్ణ గారిని, రేణుకాని నాతో పాటు కోర్టులోకి తీసుకెళ్తే, కామారెడ్డి రైతుల కుటుంబాన్ని తీసుకెళ్లినప్పుడు ఫిబ్రవరి 13, 2022లో ఎంత న్యాయం చేశారో అప్పుడు మన తెలంగాణ చీఫ్ జస్టిస్ బుయాన్ గారు. మీ మద్దతుతో నా ప్రాణం ఉన్నంత వరకు ఈ అవినీతి పరులతో పోరాడతా. వారు ఎంత పవర్ఫుల్ లీడర్స్ అయినా న్యాయం చేస్తాం. సహస్ర లాంటి బిడ్డ, మరొక బిడ్డ చనిపోకూడదు. ఆ చంపిన కుర్రవాడు 14 సంవత్సరాలు అయినప్పటికీ స్పీడ్ ట్రయల్ 6 నెలల్లో చేయించి అడల్ట్ గా శిక్ష విధించి 10-20 సంవత్సరాల తర్వాత తల్లిదండ్రులు ఒప్పుకుంటే క్షమిస్తామేమో. మూడవది, ఈ క్రైమ్ సీన్ అబ్బాయి ఎలా తీశాడు. అబ్బాయికి ఫోన్ ఎవరిచ్చారు? తల్లిదండ్రులు. ఎందుకు ఇచ్చారు? అబ్బాయిని ఎలా పెంచారు తల్లిదండ్రులు? మొన్న సూర్యకాంత్ గారు అన్నారు ఆగస్టు 1 బెంచ్ లో, డాక్టర్ పాల్ 302 చట్టం ఉన్నప్పటికీ అటెంప్ట్ మర్డర్ కేసు, మర్డర్లు ఆగిపోయా, మీరు కొత్త చట్టం అడుగుతున్నారు. లేదు సార్, స్మోకింగ్ కూడా తాగకూడదు, ఇంజూరియస్ అని ఉంటుంది. ఈ బెట్టింగ్ యాప్లు అయితే సచిన్ తెందుల్కర్ మొదలుకొని ఇక్కడ రనా
మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండ చూపించి మరి కోట్ల రూపాయలు తీసుకొని ఈ బెట్టింగ్ యాప్లు చాలా మంచి అంటున్నారు. అది ఎంత అవినీతి, దాని ద్వారా ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి. కనుక మీడియా మిత్రులారా, మీ మద్దతుతో, తల్లిదండ్రుల మద్దతుతో మరొక హత్య, సహస్రాలాంటి హత్య జరగకుండా చట్టం తీసుకొచ్చి చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసి మార్పు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నాను. న్యాయం జరిగే వరకు ఎవరిని విడిచిపెట్టేది లేదు. ఇక్కడ కుకట్పల్లి పోలీస్ ఆఫీసర్స్ ని చాలా నేను దాన్ని అప్రిషియేట్ చేస్తున్నాను, అభినందిస్తున్నాను. ఇలాగే ప్రతి పోలీస్ ఆఫీసర్స్ కూడా మన తెలంగాణ, ఆంధ్రాలోనే కాకుండా దేశమంతా చక్కని ఇన్వెస్టిగేషన్ చేసి క్రిమినల్ని పట్టుకొని, లేదంటే క్రైమ్ సీన్స్ ఎక్కువైపోతున్నాయి, క్రిమినల్ మూవీస్ ఎక్కువైపోతున్నాయి, క్రిమినల్ సీన్స్ ఎక్కువైపోతున్నాయి, ఆత్మహత్యలు ఎక్కువైపోతున్నాయి, నరహత్యలు ఎక్కువైపోతున్నాయి, మానభంగాలు ఎక్కువైపోతున్నాయి. పాపం ఆకాశాన్ని అంటుకుంది. ఒకవైపు దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను, ఒకవైపు చట్టాలు పెడుతున్నాం, ఇంకొక వైపు తల్లిదండ్రుల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. అంతేకాకుండా పేరెంట్స్ ను కూడా నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, పేరెంట్స్ మీ పిల్లల్ని మీరు సరైన మార్గంలో పెంచండి. టీచర్స్ టైం తీసుకొని విద్యార్థులతో టైం గడపండి. మీడియా మిత్రులు, ఇలాంటి కేసులు ఇంకోటి జరగకుండా మీరు దీన్ని ఫాలో అప్ చేయండి. ఎందుకంటే మీ ద్వారా వన్ ఆఫ్ ద 4 పిల్లర్స్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్, ఇవి ఉండబట్టే ఈరోజు ఇంకా మనం దేశంలాగా ఉన్నాం. కానీ బాధేస్తుంది. నిన్న రాత్రి 5 రోజులు ఢిల్లీ కేరళ మళ్ళీ హైదరాబాద్ సుప్రీంకోర్టు నుంచి కాల్ వచ్చి వెళ్ళా. నిమిషా ప్రియ కేసులో మరల మండేకి ఇచ్చారు బెట్టింగ్ యాప్. ఎంతో గ్రేట్ఫుల్ టు దెమ్. కానీ తిరిగి వస్తుండగా నాకు ఫ్లైట్లో కూర్చొని నిద్ర రాదు. ఒక జై భీమ్ అని మూవీ చూశాను. ఎప్పటి నుంచో అందరూ చూడమంటే ఒక 20 నిమిషాలు ఏడ్చి ఇంక చూడలేకపోయాను. ఎంత అన్యాయం జరుగుతుంది ఈ కులాల మధ్య, ఈ ట్రైబల్స్ ని అణగదొక్కడం, గద్దరన్న చెప్పినవన్నీ జరుగుతున్నాయి. రాష్ట్రం మారాలి, దేశం మారాలి. మారినంత వరకు మనం ఫైట్ చేయాలి.